ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకుత్తరమిమ్ము. కీర్తన గ్రంథం 86 అధ్యాయము 1వ వచనము. మా ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావటం లేదు అని అనేకులు చింతిస్తుంటారు. కానీ ప్రార్థనలకు జవాబులు తప్పక వస్తాయి. ఈ వాస్తవాన్ని గ్రహించేందుకు క్రింది కథ చక్కగా ఉపయోగపడుతుంది. అడవిలోని 3 పెద్ద చెట్లు తమ భవిష్యత్తును గురించి ప్రార్థించాయట. మానవులు తనను నరికివేసిన తర్వాత అందమైన ఒక అంతఃపుర నిర్మాణంలో తాను ఉపయోగించబడాలని మొదటి చెట్టు ప్రార్థించింది. 7 సముద్రాల మీద ప్రయాణం చేసే ఒక పెద్ద ఓడ నిర్మాణంలో తాను ఉపయోగించబడాలని రెండవ చెట్టు ప్రార్థించింది. ఇక 3వ చెట్టు తాను ఎల్లప్పుడూ మానవులను దేవుని వైపు చూపిస్తూ ఉండాలని ప్రార్థించింది. ఒకరోజు ఒక వడ్రంగి వచ్చి మొదటి చెట్టును నరికివేసి అది కోరుకున్న అంతఃపుర నిర్మాణంలో కాకుండా ఒక సాధారణ పశుల పాక నిర్మాణంలో దానిని ఉపయోగించాడు. సృష్టంతటిలో అందమైన శిశువు జన్మించింది అక్కడే. రెండవ చెట్టు కూడా నరకబడింది. ఒక చిన్న నావగా తయారు చేయబడింది. గలిలియా సముద్రంపై సంచరించడం ప్రారంభించింది. ఒక పొడవైన యువకుడు దాని మీద కూర్చొని జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని జన సమూహానికి బోధించాడు. 3వ చెట్టు కూడా నరకబడి ఒక శిలువుగా తయారు చేయబడింది. ఈ భూమి మీద నడిచిన వారందరిలో అతి సుందరుడైన ఆ యవనస్తుణ్ణి దుష్టులైన మానవులు ఆ శిలువ మీద మేకులతో వేలాడతీశారు. ఆ క్షణం నుండి ఆ శిలువ మానవులను దేవుని వైపు చూపిస్తోంది. ఈ విధంగా 3 చెట్లు చేసిన ప్రార్థనలు కూడా జవాబులు పొందాయి. నేను అడిగేవన్నీ నువ్వు ఇస్తావని నాకు తెలుసు. ఈ వాస్తవాన్ని నేను మనసారా విశ్వసిస్తున్నా. నేను అడిగేవి ఒకవేళ నువ్వు నాకు ఇవ్వనట్లయితే వాటికంటే మేలైనవే నువ్వు నాకు ఇస్తావు. అందుకే నా ప్రతి అవసరత నీకు వినిపిస్తున్నా, నా ప్రతి అక్కర నీకు తెలుపుకుంటున్నా. నా ఉద్దేశాల కంటే నీ ఉద్దేశాలే మేలైనవని నీ పాదాలకు ప్రణమిల్లి ఆరాధిస్తున్న 6 దినాలు భూమి వైపు చూసిన తర్వాత పైకి చూసేందుకు మనకు ప్రభు దినము అవసరం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.